హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? అండ్ ఇప్పుడు ట్యూస్డే నిన్న నైట్ నుంచి ఈరోజు మధ్యాహ్నం వరకు జరిగిన ఓటింగ్ పోల్స్, అన్అఫీషియల్ పోల్స్లో డేటా అండ్ మొత్తం అనాలిసిస్ చేసి చెప్తున్నాను. బిగ్ బాస్ ఓటింగ్లో తనుజన్ కొట్టే మగాడు ఆడది ఇప్పుడు వరకు లేరు బిగ్ బాస్ హౌస్లో. ఇంకా వచ్చే ఛాన్స్ కూడా లేదు. ఎందుకంటే నిన్న నైట్ నుంచి తనుజన్ అందరూ టార్గెట్ చేస్తూనే ఉన్నారు. సో తనుజ గ్రాఫ్ డే బై డే చాలా పెరుగుతూనే ఉంది. ఎందుకంటే ఈరోజు ఓటింగ్ పోల్స్ అన్అఫీషియల్ గా చూసుకుంటే 40% తనుజ అందరికంటే హైయెస్ట్ పొజిషన్ లో ఉంది. మెయిన్ కంటెస్టెంట్స్ ఉన్నా కానీ, లైక్ కళ్యాణ్ ఉన్నా కానీ అండ్ సంజన గారు ఉన్నా కానీ, వీళ్ళిద్దరు ఉన్నా కానీ తనుజకు మాత్రం 40% ఓటింగ్ జరుగుతుంది. అండ్ అసలు తనుజాని ఎంతమంది టార్గెట్ చేశారు అంటే, ఫస్ట్ రమ్య టార్గెట్ చేసింది, తర్వాత ఇమాన్యువల్ టార్గెట్ చేశాడు, తర్వాత సంజన టార్గెట్ చేసింది, అండ్ ఆయిషా కూడా ఆల్రెడీ టార్గెట్ చేసింది. సో ఇంతమంది టార్గెట్ చేయడం వల్ల, అందరికి కార్నర్ అవడం వల్ల తనుజ గ్రాఫ్ డే బై డే పెరుగుతూనే ఉంది. అండ్ 2లో వచ్చేసి కళ్యాణ్ 20% తో ఉన్నాడు. 20% డిఫరెన్స్ నెంబర్ 1 కి నెంబర్ 2 కి. అండ్ నెంబర్ 3 మాత్రం దివ్య ఉంది. సంజన గారు నెంబర్ 4 లో ఉన్నారు. అండ్ నెంబర్ 5 వచ్చేసి రాము రాథోడ్. నెంబర్ 6 వచ్చేసి రీతు చౌదరి ఉంది. అండ్ నెంబర్ 7 వచ్చేసి సాయి శ్రీనివాస్ ఉన్నాడు. అండ్ నెంబర్ 8 వచ్చేసి రమ్య ఉంది. అండ్ ఈ వారం ఎలిమినేషన్ మాక్సిమం సాయి శ్రీనివాస్, రీతు ఆర్ రమ్య. నాకు మాక్సిమం, ఎందుకంటే నాకేమనిపిస్తుంది అంటే సాయి శ్రీనివాస్ ని ఎలిమినేషన్ చేస్తారు అనిపిస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ ఫర్దర్ గా తను ఇంకో టైం ఇప్పుడు జాగ్రత్త పడతాడు. ఎందుకంటే లాస్ట్ వరకు ఓటింగ్ జరిగింది కాబట్టి, సో లాస్ట్ లో ఉన్నాడు కాబట్టి నెక్స్ట్ టైం రాకుండా జాగ్రత్త పడతాడు. సో ఇప్పుడు మాక్సిమం నాకు తెలిసి సాయి శ్రీనివాస్ ని బిగ్ బాస్ ఎలిమినేషన్ చేస్తాడు. చూద్దాం మీరు ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు? రమ్య అవుతుందా లేదా రీతు అవుతుందా, ఆర్ సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ అవుతాడా? మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. ఈ వీడియోని ఇక్కడి వరకు చూసారంటే మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నాలాంటి యంగ్ యూట్యూబర్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.